అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చాలామంది ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రోడ్డు దాటేటప్పుడు మనం చూసుకుంటే కువైట్లో వాహనాలు ఎలా వస్తాయని చెప్పి మనందరికీ తెలిసిందే. 100, 120, 150, 160 కూడా వస్తూ ఉంటారు. కెమెరా ఉండే చోట స్లోగా వెళ్తారు, కెమెరా లేని చోట స్పీడ్గా వెళ్తూ ఉంటారు. తాజాగా మనం చూసుకుంటే ఒక సిరియన్ వ్యక్తి కువైట్ పోర్టు సమీపంలో రోడ్డు దాటుతూ ఉన్నాడు. రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు అతని కారు ఢీకొనడం జరిగింది. అలాగే అతను ట్రక్ డ్రైవర్ అని తెలుసుకుని పోలీసులు గుర్తించడం జరిగింది. కేవలం మనం చూసుకుంటే దగ్గరలో సమీపంలో ఉన్న బ్రిడ్జి కనపడుతూ ఉన్నా సరే చాలామంది రోడ్డు దాటేందుకు ప్రయత్నం చేయరు. ఎందుకంటే కిలోమీటర్ నడవాలా లేకుంటే 700 మీటర్లు నడవాలా, ఎవరు నడుస్తారులే, ఈ కొంచెం దాటితే అవతలకి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. కానీ మీరు కిలోమీటర్, అర కిలోమీటర్ చూసుకుంటే తర్వాత నువ్వు కోట్ల కిలోమీటర్ తిరిగి రాని లోకాలకైతే వెళ్లాల్సి ఉంటుంది. దయచేసి రోడ్డు దాటేటప్పుడు మనకు సమీపంలో నడక బ్రిడ్జి లేనప్పుడు, ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ ఉంటే వాహనాలు రానప్పుడు నిదానంగా చూసుకుని దాటండి. లేదంటే హైవేలో మాత్రం రోడ్డులు దాటేందుకు ప్రయత్నం చేయకండి. వీలైతే బస్సు వచ్చినప్పుడు ఆ బస్సు ఎక్కి బ్రిడ్జి దగ్గరకు వెళ్ళి బ్రిడ్జి ఎక్కి అవతలికి అయితే వెళ్ళండి. కువైట్లో వాహనాలు స్పీడ్గా వస్తూ ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాణాలను పోగొట్టుకోకండి. అలాగే కొంతమంది రోడ్డు ప్రమాదాల్లో చూసుకుంటే శాశ్వత అంగవైకల్యం కలిగి వాళ్ళ యొక్క కుటుంబాలకు భారం అవుతూ ఉన్నారు. ఎవరైతే కుటుంబానికి ఆశ్రయగా నిలిచి ఉన్నారో ఆ యొక్క కుటుంబాలు కూడా భారం అయిపోతూ ఉన్నారు. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా దాటాలని మరీ కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.